నమస్తే అమ్మా. ఓం స్టార్ట్ చేయనా? చేయండి. ఓం సనో బంధుర్జనితా సవిధాతా ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవా అమృతమానసానా స్తృతియే దామన్న ధైర్యయంత. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భావార్థము: ఓ మానవులారా, ఆ పరమాత్ముడు మనకు ఆత్మబంధువు వలె సుఖదాయకుడు, సకల కార్యములను సిద్ధింపచేయువాడు. అతడే సకల లోకములను, నామాలను, స్థానాలను, జన్మలను ఎరుగును. విద్వాంసులు, దేవతలు సాంసారిక సుఖ దుఃఖములకు అతీతమైన నిత్యానందము గల మోక్ష స్వరూపమును ధరించియున్న పరమాత్మని మోక్షమును పొంది స్వేచ్ఛతో విహరింతురో ఆ పరమాత్మయే మనకు గురువు, ఆచార్యుడు, రాజు, న్యాయాధీశుడు. అతడిని శ్రద్ధతో ఉపాసించవలేను. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అయితే బాగానే ఈ వచ్చారు కదా. షద పద్యార్థే అంతవరకు చూసుకున్నాం కదా మనం ధాతువులు, అంతేనా? అమ్మా ఒకటి పద్యార్థే అమ్మా కవితమ్మ, చెప్పండి. ఇది ఉదయం జరిగిన క్లాసులు దీంట్లో పెడతలేరా? ఎందులో మన గ్రూప్లో పెడుతున్నాను కదా, మార్నింగ్ వీక్లీ 2 days మార్నింగ్ క్లాస్ ఉంటాయి కదా. రికార్డింగ్స్ పెడుతున్నా కదా. మరి దాంట్లో కనబడతలేదు నాకు. అవునా? చూశాను నేను. ఇవాళ అది ప్రయత్నం చేద్దామని చూశాను, కనపడలేదు. అయిపోయాక పెడుతున్నారు. సరే సరే, ఓకే. ఏంటమ్మా? 2 days క్లాస్ అయిపోయాక ఒకేసారి పెడుతున్నారు మేము. అట్లా. నేను మర్చి అయితే ఓకే సరే సరే. లేదు పెట్టానుగా. ఓ అచ్చా, అది మొన్నది ఎప్పటిదో పెట్టాను కదా. ఓకే, లాస్ట్ వీక్. అవునవును. నిన్నటి క్లాస్ రాలేదులేండి ఇంకా. అవునవును, మీరు అన్ని కలిపి పెట్టారు మన ఒకరోజు. కరెక్ట్. అవును, మీరు చెప్పడం వల్లనే పెట్టారు. అదే మీకు తెలియదనే అవును, చెప్పండి, చెప్తుంటేనే అదే తెలుస్తుంది. నాకు అనిపిస్తుంది ఒకసారి ఏంద్ర బయట సతాయిస్తున్నామే అని. లేదు లేదు లేదు, పెట్టండి, మీరు మెసేజ్ పెట్టండి. షద అయిందండి. శ్రద్ధ అయింది కదా. ఉపయోగ చెప్పాలమ్మా. ఏంటంటే ఆ ధాతువు ఏంటి? షద కాదు, షంద కూడా చెప్పానా? షద అనేది. అదే, అదొకటే నాకు శ్రద్ధ, అదొకటే అయినట్టు అని గుర్తుంది నాకు. అవునవును. అదే, ఇది టైటిల్ రాయడానికి కొంచెం ఏమని ఓకే. సో ఇప్పుడు మనము చూసుకున్న వాటికి అన్నిటికీ చెప్తారా ఏమేమి రూపం వచ్చిందో? 30 వరకు చేశాం కదా. 30 వరకు వచ్చిన వాటిల్లో రూపం చెప్తారా? చదవాలనా? చెప్పండి. యా, ఒక ధాతువు చూసుకొని చెప్పండి, ఆ, మేమందరం వింటాం. అట్లా మీరు ఇది చదువుతున్నారేమో అనుకున్నా. కానీ లేదు లేదు, జస్ట్ రూపం చెప్పండి. అదే 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 చదువుతాను. యుజ్ సంయమనే అనే నిగ్రహించుకోవడము, వశంలో ఉండవడము, వశంలో ఉంచుకోవడం. లేదు, దానికి రూపం ఏంటి అట్లంటారా? చేశాం కదా. ఓకే. యోజతి యోజయతి, యోజతి యోజయతి అట్లా చెప్పండి. యోజయతే
ఓహో ఆ రూపాల ఒక్క సెకండ్. అమ్మా ఏ ధాతువులమ్మా ఇది? మన చెప్తారా లేకపోతే మనం కొత్తగా స్టార్ట్ చేద్దామా? నేనే చెప్తాను, వినండి అందరూ. ఓకే. ఆ, సో అట్లా, యుజ్ అనే ధాతువు కదా. సో యుజ్ అనే ధాతువుకి ఏమొచ్చింది? యుజ సంయమనే. సంయమనం సంయమనం. ఏంటి తెలుగులో చెప్పండి. అంటే ఇది నిగ్రహించుకోవడం, నిగ్రహించుకోవటం ఉమ్. నిగ్రహించుకోవటం. సో నేను రూపం చెప్తాను, మీరు దాని అర్థం చెప్పండి. ఓకే. యోజతి, యోజయతి, యోజయతే. ఓహో ఆ రూపాలు చెప్తున్నారా? ఓకే 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 ఉమ్, ఓకే. చెప్పండి. యోజతి ఓకే. యోజయతి, యోజయతి. యోజేత. వికల్పము, వికల్పము లేనిది, రెండు చెప్పాను. సో ఇప్పుడు అదేమైంది చెప్పండి, దాని అర్థం ఏంటి ఇప్పుడు? మనకి దుర్తులు ధాతువులు. మీరు 50 రాసుకున్నారు కదా అవే. రాసుకున్నామండి. అదే నిగ్రహించుకోవడం అదే కదా. అయితే ఏంటి ఇప్పుడు దీనికి యోజయతి అంటే ఏంటి? ఎవరు నిగ్రహించుకుంటున్నారు? ఓహో, నిగ్రహింపజేసుకోవడము, ఉమ్, వశంలో వశంలో వశింపజేయడం. అతడు నిగ్రహించుకుంటున్నాడు. అతడు నిగ్రహించుకుంటున్నాడు. అది చెప్పండి అట్లా. ఆమె నిగ్రహించుకుంటున్నది. తర్వాత ప్రిచ, ప్రిచ సంయమనే. దీనికి కూడా అదే అర్థం కదా. అవును. దానికి ఏం చెప్తారు? దీని స్పర్శ కూడా ఉంది, దీని కొద్దిగా ఉమ్, స్పర్శించుకోవడం కూడా ఉంది కదా. ప్రిచ అంటేనే ఆ. లేదు, సారీ స్పర్శించుకోవడం. స్పృశించడం. పరిచయతి అనేది వచ్చింది రూపం. అదే రూపం అదే కరెక్టే, కానీ దానికి మీనింగ్ అర్థం చెప్పండి. స్పృశించడం అన్నదే. అవునా? ఓకే. స్పృశించడము, ముట్టుకోవడము, పట్టుకోవడము. పరిచయతి, పరిచయతే, పర్చతి. అవునా? ఓకే. సో ఇట్లా టకటగా చెప్పేసేయండి. ఇప్పుడు 2 చూసారు కాబట్టి 3వది 4వది మీకు వచ్చేస్తాయి కదా. సో అర్చ పూజాయాం చెప్పండి. పూజిస్తున్నాడు, అతడు పూజిస్తున్నాడు. దీనికి రూపం అర్చయతి, అర్చయతే, అర్చతి. అలా. ఓకేనా? సో 4వది ఏంటి? సహమర్షణే. సహమర్షణే. అంటే దీని మీనింగ్ ఏంటమ్మా? చెప్పండి. మర్షణే అంటే ఏంటి తెలుగులో చెప్పండి, మన మూర్తి గారు, శ్రీకాంత్ గారు. సహించడం అండి, సహించడం. మర్షణే అంటే సహించడమా? అవును. తర్వాత దీనికి సంతుష్టిపోవడం, సహాయతి, సహాయతే, సహతి. ఉత్తమం. ఏంటమ్మా సహాయతి, సహాయతిన, సహాయతిన. సాహయతి, సాహయతే, తర్వాత సహతి. సహతి. అర్థమవుతుందా అందరికి? అర్థమైంది. ఇది మర్షణే అంటే ఏంటమ్మా ఒకసారి చెప్పరా? నిగ్రహించుకోవడమా? నిగ్రహించుకోవడమా? ఈరక్షేపే. క్షేపే అంటే ఏంటండి? సంతృష్టి పడడము, శక్తివంతం అవడము, విసరడము. విసరటం కూడా వస్తుంది. ఈరయతి, ఈరయతే, ఈరతి, ఈరతి. విసురుతున్నాడు, అంతేగా? అంతే. అది ఎట్లా పెట్టుకోరా ఎవరిదో కానీ. 6వది నెక్స్ట్ ఏముంది? లీ ద్రవీకరణే. లీ ద్రవీకరణే అంటే ఏంటండి? ద్రవీకరణ అంటే కరిగించడము, ద్రవింపజేయడము, కలసన చేయడము. లీ, లీ అనేది ఏం కావాలి? లై. లై అయిందంటే లా వస్తుంది. లాయయతి, లాపయతి. లా అయిందంటే లాపయతి, ఏమైతుంది? పుక్కు, పుక్క వస్తుంది. వస్తుంది. లాపయతే, లాపతిన, లయతి. లయతి. ఉత్తమం. లయతి, లయతి. పుక్కు రానప్పుడు ఇంకోటి లయతి. పుక్కు రానప్పుడు లయతి వచ్చింది కదా. అమ్మ అది అయిపోయింది. పుక్కు రానప్పుడు ఏమొస్తుంది? యుక్ వస్తుందండి.
ఆ, ఎక్కు కాకుండా ఎక్కు రాదు, ఎక్కు రాదు, యుక్కు రాదు, ఏమీ రాదు. ఏచి వర్ణము అలాగే ఉండి ఆ యు వస్తుంది కదా. లాయయతినా లాయి లాయయతి. లాయయతి లాయయతి. లాయయతి. ఓకేనా. తర్వాత లాయయతి. లాయతే. అంతే. ఓకే. ఉమ్. నెక్స్ట్ ఉమ్. ఇవన్నీ కూడా ఏ గణంలో నుంచి? శ్రాదిగణం. కాదు, అదృశ్య గణం. ఆదృశ్య మ్మ్. ఆదృశ్య విజాదిగణం, విజాది గణం అంతర్గణం. అకర్మక ధాతువులు. అందుకని దీంట్లో ఏముంటుంది? నిత్య. నిచ్చేంటి? రెండు ఉంటాయి ఇక్కడ. ఇది కూడా ఉంది కదా, సెపరకం ఒకటి ఉంటుంది, వికల్పం. నిత్య వికల్పంగా వస్తుంది. వికల్పంగా వస్తుంది. అదే. సో దేంట్లో వస్తుంది నిత్య వికల్పంగా? ఆగృషీగణ. ఆదృశ్య గణములో. అదృశ్య అంతర్గణము. మ్మ్. శ్రాదిగణం అదృశ్య అంతర్గణము. అవునండి, ఉత్తమం. సో వృజి వర్జనే, వర్జించడం, వదిలిపెట్టడం. వదిలిపెట్టడం. చెప్పండి. విజయతినా వర్జతి వర్జయతే. అంతే. విజయతి. వారయతి. వర్జయతి, వర్జయతే. వారయతి ఎందుకు వస్తుంది? వారయతి ఎందుకు వస్తుందండి? అచోయునితి. అచోయునితి అచోయినితి ఎక్కడ వస్తుంది? నిత్యలో. అచోయినితి ఎక్కడ వస్తుంది? ఆ సూత్రము ఏం చెప్తుంది అది? ఏం చెప్తుందంటే నిత్య గాని ఇత్తు గాని ఆ. పరంగా ఉన్నప్పుడు, పరంగా ఉన్నప్పుడు చివరిగా ఉన్నటువంటి ఇక్కు వర్ణానికి వృద్ధి చేయమండి. నిత్యవర్ణానికి వృద్ధి. మరి చివరిగా ఏముంది? ఇక్కు వర్ణం ఏముంది? రికారం. చివరి వర్ణం. చివరి అంటున్నామా ముందు అంటున్నామా? జీ చివరి ఉంటుంది. వర్ణం. చివరి వర్ణం. మరి చివరి ఏముంది? జీ. అమ్మా వర్జి. జీ లేదు, ఏముంది? వర్జతి. ఏముంది? వర్జతి. వ్రీయే. వ్రీయే కదమ్మా ధాతువు. దేవుడు. వృజి వర్జని. వృజి. అనునాసికం ఉంది కదా. జకారం ఉంది. ఏముంది? మన వారు చెప్తున్నారు, అనంత్ గారు వినండి. అలా కాదు, నేను కింద దాని కింద వ్రీ ధాతు ఉంది, అది చెప్పాను నేను. నా అచ్చా, వృచి అచ్చా. ఉంది, నేను కూడా రాసుకున్నాను అది కూడా. సో వృజి ఓకే. అనే దాంట్లో ఏముంది? చివరిగా జకారం ఉంది. జీ కాదు, జీ లేదు. జీ ఎందుకుంది? అవునులే, అది అనుమతి లోపంతో ఆ. పోయింది. జి మిగిలింది. జి జకారం. మిగిలింది. జకారంకి వృత్తి ఏం చేస్తావు? అక్కడ వచ్చేలేదు. అవునమ్మా. అది. ఉమ్, ఉమ్. ఆ, వర్జయతి వర్జయతే. వర్జయతి వర్జయతి. ఆ. వ్రీ ఆవరణే. అర్థమైందా అందరికి? అమ్మా. అర్థమైందండి. సో ఇక్కడ జకారమే. జకారం పైన అదేంటి? అనునాసిక అచ్చది, అవునా? ఆ, దేనికి అనునాసిక అచ్చు? ఈ. ఈ అనునాసిక అచ్చు ఏముంది అక్కడ? ఈ. ఈ ఇంతకు ముందు ఇప్పటి వరకు, నిన్నటి వరకు మీరంతా ఏమనుకున్నారు? అనునాసిక అచ్చు అంటే జస్ట్ ఇదే అనుకున్నారు. జస్ట్ ఇది ఒక్కటే ఎట్లా అచ్చేస్తుంది అది కదా. అందులో అచ్చే చంద్రముఖి లేదు. అనుకున్నాం. అదే, ఉమ్. అందులో అచ్చే లేదు కదా. అది జస్ట్ అవును. అనునాసికం అంతే. అది దేనికి ఉమ్. అనునాసికం ఉంది? అచ్చుకుంది. ఆ అచ్చు ఏంటి అక్కడ ఉన్నది? ఈ. ఈ. అది. ఓకే. వ్రీ ఆవరణే. సో ఇప్పుడు ఇదేమైతుందండి? మళ్ళీ చెప్పండి మేడం, ఏంటి అచ్చు కన్నాసికి క్యాచ్ ఇట్. ఇదేంటి? నేనేమంటాం ఈ సింబల్ ని? ఇది రూ. ఓకే, ఇది అచ్చులేండి. ఓకే ఓకే. కాదు, ఓకే. ఇది అచ్చు అచ్చు కాదు. కాదు. ఈ సింబల్ ఏమంటాం? అనునాసికం. ఇదే అనునాసికం. అన్నాసికం. అన్నాసికం ఎక్కడ ఉంది దీంట్లో? ఎక్కడ ఉంది చెప్పండి? వ్రీలో ఉంది. ఇక్కడ ఉంది. ఈ. వ్రీలో ఈలో ఉంది. ఉంది. బ్రిడ్జిలో ఈ. రుజిలో ఉంది. ఓకే. మీరు అనునాసిక. ఇప్పుడు ఏ అనునాసిక. ధాతువు చూస్తున్నాం మనము? ఒక్క నిమిషం ఆగండి. దీంట్లో మీరు మీ క్వశ్చన్ అడిగారు కదా, అందుకే మళ్ళీ పైకి వెళ్ళినాం మనం. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి అనునాసికం ఏంటిది? ఈ పైన ఉన్న సింబల్ ఇది. అవును. అనునాసికం దేనికి ఉంది? ఈకి. ఈకారానికి ఉంది. సో ఇప్పుడు దాన్ని ఏమంటాము? ఈదిత్. ఏమంటాం దాన్ని? ఈదిత్. ఈదిత్. ఇదిత్ కాదు, ఎవరన్నారు ఇదిత్? ఈదిత్. ఈదిత్. ఆ, ఈదిత్. అది ఇదిత్ అంటే మళ్ళీ నువ్వు వస్తుంది, అది తప్పు అవుతుంది అది. అవునవును. ఆ, ఈదిత్. ఆ. అదండి, అర్థమైందా శ్రీకాంత్ గారు? ఎదుకే అన్నాసికం కనపడలేదు కదండి నాకు ఇక్కడ దీంట్లో. అరే మీరు క్వశ్చన్ అడిగారు కదా, అందుకని పైకి వెళ్ళాం మనం.
పైదే. ఓకే ఓకే ఏడవ ధాతువు చూడండి శ్రీకాంత్ గారు. ఏడవ ఓకే 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 నేను అదే ఇక్కడ బ్రూ చెప్తున్నాను, మళ్ళీ అన్నాసిక పోతున్నాను. దీంట్లో ఏం లేదు కదా. దీంట్లో ఉంది కదా అనునాసికం, ఏముంది? హల్ హల్ అనునాసికం ఉందా లేదా? ఓకే ఓకే అనునాసిక హల్ ఉంది అక్కడ. ఓకే ఓకే సో అదేంటి, కానీ అనునాసిక హల్ లాగా తీసుకోము. ఇక్కడ ఏం తీసుకుంటాము? హల్ అంతం అని తీసుకుంటాము. హలంతం కింద. ఓకే అర్థమైందా? ఇది హల్ అనునాసిక హల్లు అంతంలో ఉంటే అది అనునాసికమైన ఒకటి, ఏదైనా అంతే. తాతంలో కరెక్ట్. ఉంటే అల్లం అంతే. చెల్లితే వెళ్ళిపోతుంది. అంతే. సో ఇప్పుడు మనకి అనునాసికలు ఏమేమి ఉన్నాయి? పంచమ వర్ణాలన్నీ అనునాసిక. అన్నాసికలే. అవును. తర్వాత అచ్చులన్నీ అనునాసిక అచ్చులు కూడా ఉన్నాయి అందులో. ఎందులో? అష్టాధ్యాయులో కదా. ఆ, సో ఆ నుంచి అవ్వరకి అనునాసిక అచ్చులు ఉన్నాయి. వీటికి పెట్టారు ఇత్తని. ఒట్టి అకారము ఇకారం ఉకారం రాసుకుంటే దానికి ఇత్తని పేరు పెట్టారా? లేదు. పెట్టలేదు. సో వాటిని అలాగే రాసుకుంటాం మనం కదా. అవి ఉంచేస్తాం, వాటిని తీసేయం, డిలీట్ చేయం దాన్ని కదా. ఇది ఒక ఆకారంలో 18 భేదాలు ఉంటాయమ్మా. అవును. అందులో అనునాసిక అని ఎక్కడ పెట్టారో దానికే అంతే. మిగతాటికి మీకు ఆ భేదాల పట్టిక బట్టి చూపించాను కదా, మొత్తం ఎట్లున్నాయో వర్ణాలన్నీ. అవునా? అవును. అనునాసిక ఆకారము, అననునాసిక ఆకారము, అవి. సో ఒక్కొక్క దానికి 9 అంటే రస్వాకారము, దీర్ఘాకారము, ఆ, ప్లుతాకారము. ప్లుతము, హ్రస్వ దీర్ఘ ప్లుతాలతో మొత్తం 18 అవుతాయి కదా. ఒక్కో దానికి 18. అంటే ఒక్కొక్క దానికి 18 అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి వర్ణాలు? 9 ఉన్నాయి. 18 × 9 ఎంత అవుతుంది? లేదు, ఈ రీ అనే దానికి అన్ని రావు. అన్ని రావు. కరెక్ట్. 12. సో అందుకే కదా మనము ఇచ్చాం కదా ఈ 5 హ్రస్వము. తర్వాత ఎన్ని ప్లుతం దీర్ఘం ఎన్ని ఉన్నాయి? 6 6 6 నాలుగు ఉంటాయండి. 4 దీర్ఘం 4 కాదు. 4 కాదు. 1 2 అదండి ఇవి అమ్మ చెప్తున్నానండి. అచ్చులు 18. ఇవి అచ్చులే అన్ని అచ్చులే కానీ ఈ ఇవి మాత్రం 12 12 12. వారు చెప్తున్నారు, చెప్పండి. చెప్తున్నానమ్మా. హ్రస్వాకారం 1, దీర్ఘాకారం 1, ప్లుతాకారం 3 వచ్చినాయి కదమ్మా. ఆ రస్వము, దీర్ఘము, ప్లుతం 3 అయినాయి. ఒక్కొక్క దాంట్లో ఈ మూడిట్ల రసంలో 6 వస్తాయి, దీర్ఘంలో 6 వస్తాయి. దీర్ఘాలు 8. దీర్ఘాలు ఎన్ని ఉన్నాయి? 8. ప్లుతాలు 9. సో మొత్తం ఎన్ని ఇప్పుడు? 22 అయినాయి. 22. 22 × 18 ఎంత? 22 × 18 క్యాలిక్యులేట్ కాదు. 2 18 36, 3 36 39 396. అదేనా మనం రాసింది? చూడండి కవిత అష్టాధ్యాయులో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది నేను ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తున్నా చూడండి. ఫార్వర్డ్ ఆచార్య దాంట్లో పంపించాను చూడండి. ఆ పట్టికతో మొత్తం అది రాసి పంపించాను. అనునాసిక అననునాసిక రెండు కలిపి ఎన్ని? 396 ఉన్నాయా? చూసారా ఎవరైనా? ఇప్పుడే ఉన్నాయి. చూస్తున్నా. నేను చూశానమ్మా 396. కనిపించిందా? ఆ, అందుకనే తపర కాలం చేస్తారు వాళ్ళు. తపర అంటే ఏంటి? తపర కాలం చేయకపోతే ఏమైపోతుంది? మొత్తం 396 అచ్చులు వచ్చి కూర్చుంటాయి. ఇవన్నీ వచ్చేస్తాయి, 18 వచ్చేస్తాయి. అందుకని అక్కడ అవన్నీ కాదు నాయన, ఒకటే తీసుకో నేను చెప్పేది అని చెప్పేసి అంటారనమాట. అక్కడ మొత్తం 3 వీడియోలు వచ్చాయండి. 3 వీడియోలు కాదమ్మా, ఇది నేను ఇప్పుడు ఆచార్యజీ దాంట్లో పంపించాను స్వరాలది. ఆచార్యజీ స్వరాలది పంపించాను ఇందాక. ఇందులో చూశాను నేను. అవును అదే అన్నాను ఫస్ట్, మళ్ళీ వెతుక్కోవాలి కదా అని ఇంకా ఇటు పంపించాను. సరే. సో వ్రీ ఆవరణే ఇదేమైంది? ఆవరణ వృద్ధి జరిగిందండి. అచోయిలికి పరంలో నిత్తు ఉంది కదా. అవును, వృద్ధి జరిగింది. సో అప్పుడు ఏమైంది? వారయతి. వారయతి.
ఏంటి చెప్పండి, సరిగ్గా చెప్పండి. వారైతే వారైతే వారయతి వారయతే వరతి. వారతి చెప్పండి. వారతి వారతి ఎందుకు వస్తుంది? వారతి వృద్ధి ఎందుకు జరుగుతుంది? చెప్పుతుంది జరగదు కదా. అది ఉత్తమం. వరతి. వరతి గుణం అవుతుంది అక్కడ. అక్కడ శబ్దతోని గుణమే. శబ్దతోని ఏం చేస్తారు? గుణం. గుణమే. గుణమే చేస్తారు. 9వదా? జ్రీ. జ్రీ జ్రీ వయోహానౌ. సో దీనికి ఇక్కడ కూడా వృద్ధి జరుగుతుంది. సో వీటికి అర్థాలు చెప్పట్లేదు. ముసలివాళ్ళు అవటం. శరీరం అతడు జీర్ణమవడము. ముసలివాడు అవుతున్నాడు, ఆమె ముసలామె అవుతున్నది. నెక్స్ట్ జ్రీ. ఇది ఒకటి. ఇది జారయతి అవుతుందా? అంతే, జారయతి అంతే. జారయతి అంతే. జరతి జరతి మ్మ్. చెప్తున్నా. ఉత్తమం ఉత్తమం. అమ్మ, జరతి. ఈ 9వది ఏమైతుంది? జ్రీ జారయతి జారయతి జారయతి. జారయతి. వృద్ధి కదా, వృద్ధి అన్నప్పుడు ఇది వృద్ధి ఏం చేస్తారు? అట్లా చేసుకొని చూడండి అంతే. జర్రికి జ్రీకి నాకు ఇది 10th ఒకటి నాకు అర్థం, జ్రీది ఒకటి అర్థం కాలేదండి. అది ఒకటి చెప్పండి. ఇది చెప్తాను. ఇది కూడా అంతే. వయోహానవు, ఉమ్. శరీరం జీర్ణం అవ్వటం, వయసు పెరగటం. ఇది అర్థం కాలేదా? 10వది? ఇది ఒకటి. 9వది 9వది అర్థం కాలేదా? 9వది అయిపోయింది. 9వది అయిపోయింది. 10. ఓకే. సో జ్రీకి ఏం జరుగుతుంది? వృద్ధి. ఇక్కడ కూడా వృద్ధి జరుగుతుంది. అంతే కదా. సో అప్పుడు ఏమైంది? అది జ్రీకి జ్రై అయింది. జ్రై జ్రై ఈ తర్వాత ఏమైంది? ఏజ్ తర్వాత జ్రై ఈ ఏమైతుంది? ఏజ్ తర్వాత ఏముంది? అచ్చుంది. వచ్చింది. సో కాబట్టి ఏం కావాలి? జ్రాయ ఇస్తుందా? అంతే. జ్రాయి అవుతుంది. అంతే. సో అప్పుడు ఏమైంది? జ్రాయి. ఓకే. జ్రాయ. జ్రాయయతి జ్రాయయతే జ్రయతి. అంతే. అర్థమైందా? అర్థమైంది. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్పరమ్మా. మీరు చెప్పండి ఇందిరా గారు. అదే జ్రాయయతి జ్రాయయతే జ్రయతి. రూపాలు కాదు నేను అడిగేది. రూపసిద్ధి. ఇప్పుడు జ్రీ జ్రీ నిచ్చు కదండి. జ్రీ నిచ్చు. జ్రీ ఈ జ్రీ ఈ అజోయినితితోని వృద్ధి జరిగింది అక్కడ. జ్రై జ్రీ ఈకి వృద్ధి జరుగుతాయి అయ్యి కదండి. జ్రై ఈ జ్రాయి. దానికి ఏచో యవాయవహ ఏచ్ వర్ణం తర్వాత అచ్చుంది కదా. జ్రాయి 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 జ్రాయయతి జ్రాయయతి. చెప్పుతోని జ్రయతి. వియోజన సంపర్చనయోహో అంటే ఏంటి? కలపడము, సంపర్చన కలపడం, విడదీయడం, ఏకత్రం చేయడము, విస్తరింపజేయడం. రాయయతి. సో ఇదేమైతుంది? రిచ్ రిచ్ రేచ్ రేచయ రేచయతి రేచయతే. సో ఇప్పుడు రిచ్ అనేది ఉంది కదా మనకి. రిచ్ అనేది ఉంది కాబట్టి చివరిగా మనకి ఏం కావాలి? వృద్ధి జరగడానికి ఏమీ లేదు అక్కడ. అవునా? ఉపధాలో ఏమైతుంది? ఉపధాలో ఏమొస్తుంది? గుణమే అవుతుంది. గుణమే అవుతుంది. పుగంత లఘూపదస్య చ. అంతే. కాబట్టి రేచ రేచి. తర్వాత రేచి నుంచి ఏంటి? రేచయ రేచయతి. రేచే రేచయ రేచయతి రేచయతే. తర్వాత ఇంకోటి రేచతి. రేచతి. ఉత్తమం ఉత్తమం. రేచతి. అర్థమైందా ఇంతవరకు? అర్థమైంది. 12వది ఏముంది? 12వది అర్థం. రేచతి అంటే అర్థం చెప్పండి. రేచతి అంటే అర్థం చెప్పండి. అతడు, ఆమె, లేకపోతే రాముడు, సీత, ఏదో ఒకటి చెప్పండి. చెప్పండి. వాక్యమే వస్తుంది అక్కడ మీకు. అట్లా చెప్తేనే మీకు వాక్యాలు అర్థమవుతాయి కదా. అతడు జతపరుస్తున్నాడు, ఆమె జతపరుస్తున్నాడా? సంపర్చన యోహం అంటే ఏముంది చూడండి.
వియోజన సంపర్చనయోహో అంటే అర్థం ఏంటి? వేడియడం, ఏకత్రం చేయడం, కలపడం, విస్తరింపజేయడం. సరే, కలపడం, విస్తరింపజేయడం చెప్పండి. అతడు కలుపుతున్నాడు. రాముడు స్థిరింపజేస్తున్నాడు. అంతే, దానికి ఇంతసేపు ఆలోచిస్తున్నారు. అదే కదా. అదే. శీర్ష, మీకు అర్థం మీ చేతిలోనే ఉంది. దాన్ని ఒక పదంలో పెట్టడం అంతే, తెలుగు పదంలో పెట్టడం. సో మేము సహరేచయతి, సహరేచయతే అట్లా చెప్పేయండి. మంచి ముహూర్తం కోసం చూసామమ్మా, ఇలా మీరు చెప్పారు. అవునా? అనంత్ గారి పార్ట్ ఈరోజు మీరు తీసుకున్నట్టున్నారు. అనంత్ గారు ఆయన రాలేదుగా, నాకు అప్ చెప్పాడు. చెప్పిండ్రా? ఓకే. శిష్య అనంత్ గారు అసర్వోపయోగే. వచ్చినట్టున్నారు కదా. శేషయతి, శేషయతి, ఏంటి అసర్వోపయోగి అంటే ఏంటి? శేషతి. అనంత్ గారు వచ్చారు. మిగల్చడం, మొత్తం ఖర్చు చేయడం. ఏంటండి? మొత్తం మొత్తం ఖర్చు చేయకపోవడం. మొత్తం ఖర్చు చెయ్యకపోవడం. సో దీనికి శబ్దం చెప్పేసి దాని అర్థం చెప్పండి. ఇంకా ఎలా వస్తుంది రూపం? శిష్య ఐ అవుతుందండి. శేషయతి. ఈ కదా, ఈ ఐ అవుతుంది. ఈ అయ్యి ఎందుకు అవుతుంది? ఎక్కడుంది బుద్ధి అది? అన్నారు కదా. గుణం అవుతుంది, శేషయతి. ఉపదానం కదండి. ఉపదాలో ఉపదాలో, ఉంటే గుణమే. గుణమే స్టాండర్డ్. ఓకే. శిష్యు, గుణమైనప్పుడు శిష్యు, శిష్యు శిష్యు, నిత్యు, శేషు శిష్యు, ఈ శేషయతి, శేషయతి, శేషయతి. శేషి, శేషతి, శేషే, శేషతి. శేషయ, శేషయతి, శేషయతి. తర్వాత చెప్పుతోని శేషతి, శేషతి. శేషతి. ఉత్తమం. అర్థాలు చెప్పండి. ఇక వాక్యం చెప్పండి. సహ శేషతి, రామ శేషతి, లేకపోతే ఏదన్నా చెప్పండి అట్లా. ఛాత్ర చెప్పండి. రామధనం శేషయతి. సో 12 13 తెలుగు కూడా చెప్పాలి, ఊరికి చెప్తే కాదు. రాముడు ధనం ఖర్చు పెట్టి మొత్తం ఖర్చు ధనం పెట్టి- ఖర్చు చేశాడు. చేశాడు కదా. రామ ధనం శేషతి. అంటే ఏంటి? రాముడు ధనమును రాముడు ధనాన్ని మిగులుస్తున్నాడు. ఉత్తమం. సో తపదాహే. సో అలా చెప్పండి. అలాగే తెలుగులోనే చెప్పండి. ఏంటది? మీకు తెలుగులో మంచిగా కంప్లీట్గా అర్థమైంది అంటే సంస్కృతంలో దాన్ని ట్రాన్స్లేట్ చేయడం చాలా సింపుల్ కదా, అవునా కదా? అమ్మా, రాముడు ధనము మొత్తం ధనము ఖర్చు చేయకుండా మిగులుస్తున్నాడని చెప్పాలా? అంతే, ధనమును మిగులుస్తున్నాడు అంతే. అంటే ఖర్చు చేయకుండా మిగులుతుంది కదా. అంతే. మొత్తం పొదుపు ఖర్చు చేయడం అని చేయకుండా అర్థము. అసర్వోపయోగం అంటే ధనం ఎంత జీతం వస్తే అంత ఖర్చు పెడితే వచ్చేసింది అందులోనే కదా. మిగులుస్తున్నాడు ఉమ్. అంటేనే అర్థం అయిపోయింది అక్కడ. అంతే. సో పొదుపు చేయడం లేదని అర్థం. అంతే అంతే. సో తపదాహే ఏంటి అర్థం? కాల్చడం, కాల్చబడము, మనసులో లేదా శరీరంలో మండడం. దహింపజేయడం. సో మనసులో తపేతి. మండడం అనేది తీసుకోండి. ఇప్పుడు దాంతో వాక్యం చెప్పండి. ఫస్ట్ రూపం చెప్పి వాక్యం చెప్పండి. రూపం తపయతి, తపయతి, తపతి. ఇక్కడ చూడండి, ఉపదాలో ఏముంది? అకారం. అకారం ఉంది. అకారం ఏమైతుంది? అకారం. టాప్ అవుతుంది. తాపయతి. దీర్ఘం రావాలి. దీర్ఘం కాదు, ఏం రావాలి? గుణం గుణం. వృద్ధి వృద్ధి వృద్ధి. తాపయతి, తాపయతి. తాపయతి. వృద్ధి చెప్పండి. అకారానికి వృద్ధి తాపయతి, తాపయతి. ఆకారం. చెప్పండి ఒకసారి. తాపయతి, తాపయతి, తపతి. ఆకారము. అది తపయతి. ఇంకోటి తపయతి తపతి. కాదు. తపతి. 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 ఇప్పుడు అర్థం చెప్పండి ఇక వాక్యం. అతడు మనస్సుతోటి తప్పింప అంటే తప్పింపబడుతున్నాడు కదా. శరీరంలో మనసుతోటి మండటం. మనసులో మండి. అతడు మనస్తాపం చెందుతున్నాడు. అమ్మా, సహ కాష్టం తపతి. సహ కాష్టం తపతి. తపతి. ఇంకా తాపయతి, తపతే. తాపయతి. సహ ఆత్మన్యేవ తపతి. ఒకటే చెప్పకండి, 3 ఉంటే 3 చెప్పండి.
ఉమ్. ఒకటే అర్థముతో తా మూడు చెప్పండి. తపతి, శేష్ తాపయతి, తాపయతే. మూడు చెప్పండి. అదే ఒకటి ఎందుకు చెప్తారు? ఉమ్. అర్థం కాలేదా? అంతేనమ్మా అదే ఎన్ని మూడు అర్థ చెప్పాలి సందర్భాలు ఉంటే అన్ని అర్థ సందర్భాలకి ఉదాహరణ చెప్పమంటున్నారు. ఉదాహరణ ఒకటే ఉంటది. ఒక్కటే గాని వన్ మీనింగ్ మూడు మీనింగ్ రకాలుగా చెప్పమంటాడు అది అర్థం. అదేలే. అమ్మ సహా స్వయం క్షుద్రేణ తపతే. తపతే లేనే లేదు ఇక్కడ. తాపయతి లేకపోతే తాపయతి తాపయతే తాపతే తాపయతే తాపయతే సహా స్వయం తాపతి క్షుద్రేణ తాపయతే. తపతి తర్వాత మొత్తం క్షుద్రేణ చెప్పండి అంటే ఒకటొకటి సగం అతడితో సగం. ఆకలితో ఆకలి తప్పిస్తున్నాడు అతడు. అదే దానికి క్షుద్ర తృతీయ వస్తే క్షుద్రేణ క్షుద్రేణ రావస్తుందా ఏమ్మా? ఏంటి? అది ఆకలితో ఉన్నాడు అనే దానికి క్షుద్ర అనేది కాదుగా, ఆయన శుద్ర అని చెప్తున్నాడు. క్షుద్ర కాదు. భాగం క్షుద్ర క్షుద్ర అంటాం కదా. క్షుద క్షుధ అనేది దాపు అనుకుంటా. క్షుదేన క్షుదేన సా క్షుదేన తాపయతే. క్షుద అనేది ఏంటిది? మనకు స్త్రీలింగం. యా రావాలి. క్షుదయా. హృదయ అదే తాపయతి సహ క్షుదయ తాపయతి. ఇంకా సహ క్షుదయా తాపయతే తాపయతే క్షుదయా తపతి తపతి. ఈ మూడు చెప్పండి అన్నాను, ఎవ్వరు వింటలేరు. ఓకే, అది త్రిప త్రిప తృప్తౌ సందీపనే పీననేచ. తార్పయతి తార్పయతి అర్థం ఏంటండి? ఇక్కడ తర్పయతి వస్తామా? ప్రజ్వలనం, ప్రేమించడం. ఏంటి మళ్ళీ చెప్పండి. తృప్తి పడటం, ప్రజ్వలనం, ప్రేమించడం. సో తృప్తి, తృప్తితో ఒకరు, ప్రేమించడం ఒకరు, ఇంకోటి ఏంటి? ప్రజ్వలనం చేయడం. ప్రజ్వలనం. ప్రజ్వలనం. నదాంతో ఒకరు చెప్పండి. ప్రజ్వలనం. తార్పయతి. సో చెప్పండి. తర్ప త్రిప తాపయతి తర్పయతి. అమ్మాయి దీని రూపము తర్పయతి తర్పయతి ఎందుకు తర్పతి. వస్తుంది? ఒక్క నిమిషం అక్కడ తా ఎందుకు వస్తుంది అక్కడ మనకు? తర్పయతి. ఇది ఉపదాలు కదండి. ఎక్కువ గుణమే రాసుకోవడమే. తర్పయతి తర్పయతే తర్పతి. అదే అండి తర్పతి. అంతే అంతే. ఇప్పుడు చెప్పండి అర్థాలు తను. తర్పతి అంటే ఏంటంటే తృప్తి చెందడము. అతడు రామ అదే యుద్ధంలో తృప్తి చెందాడు. యుద్ధంలో యుద్ధే రణరంగణే రామరావణ యుద్ధే అనాలా? వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. రణాంగనే. రావణ యుద్ధే రామరావణౌ యుద్ధే రామరావణౌ యుద్ధే తర్పయతి. తర్పయతే మొత్తం తర్పయతే తపతి. తర్పయతే తర్పతి. తర్వాత ఇప్పుడు ఇంకోటి సందీపనం, వెలగడం. శృతి సందీపనే, మండటం, మండించడం. మండడం మండించడం, వెలగడం కూడా అమ్మా. వెలగడమా? వెలగడం, అవును. తేజవంతం. హనుమంతుడు లంకని మంట పెట్టాడు కదా, ఉద్దీపింపజేశాడు కదా. రోడ్ అంతా లాక్కొస్తే అంతా నీట్ మా మ్యూట్ పెట్టు. అదే కదా. ఏమన్నారు? అదే ఏమన్నారు? శృతి హనుమంతుడు లంకను కాల్చాడు. చెప్పండి. కాల్చాడు కాబట్టి అతర్పయత్ చెప్పండి ఇప్పుడు. అతర్పయత్. హనుమంతః లంకాం అతర్పయత్. అతర్పయత్, అతర్పయత,
ఇంకా అతర్పయతే అతర్పతి. అమ్మా కాల్చాడు అయిపోయింది భూతం. అదే మరి అతర్పయత్ తీలో ఉన్న ఇకారం ఏమైతుంది? అతర్పయ ఇతశ్చేత పోతుంది. అతర్పయత్. తర్వాత ఆత్మనేపదిలో అతర్పయత అతర్పయత. తర్వాత అదే షప్పుతోని తర్పతి వస్తుంది. అతర్పయ వస్తుందమ్మా. మళ్ళీ ఎందుకుంది అందులో? అతర్పి. అమ్మా తర్పతి అతర్పతి. అతర్పతి మళ్ళా తీ అంటదేంటి? అవును అతర్పత్ అతర్పత్ ఉంది కదమ్మా. అవును. అదే ఓకే. తర్వాత ప్రేమించడం చెప్పండి. ప్రేమతో ఉండడం ఈ ధాతుకేనా అది కూడా? ఉమ్. అది కూడా ఉందా? 3 ఉన్నాయి కదా అర్థ సందర్భాలు. 3 ఉన్నాయమ్మా. అవును. రామ సీతాం అతర్పయత్. ఉత్తమం. 3 చెప్పేసేయండి. నేను ఒకటి చెప్పేసా. దానికి 3 రకాలు అతర్పయత్ అతర్పత్ అంతే. శృతి సందీప్ అనే చెప్పండి. అమ్మా ఇక్కడ తర్పతి ఉన్నది కదా, మరి తర్పతి అయినప్పుడు ఒకటేమో భూతకాలానికి అతర్పతి అన్నాము. తర్పతి ఆత్మనేపదము. అతర్పత్ ఉంటేనే తు వస్తుంది. అది అతర్పతి లంగ్లకారములు కదా. అంతే. సరే సరే లంగే చెప్తున్నాం మనం. లుంగు చెప్పట్లే. లుంగు నేర్చుకోలే కదా ఇంకా. లంగులకారం. ఏమేం చెప్పాం మనం? లట్ లోట్ లంగ్ లంగ్ విదిలింగ్. లకారాలు అంతే. సారధాతుక లకారాలు. కరెక్ట్. ఉత్తమం. శృతి సందీప్ అనే చెప్పండి. మొదటి రూపం చెప్పాలి కదా. చెప్పండి. శృతి సందీపని అంటే అర్థం ఫస్ట్. మండడం, మండించడం, వెలగడం. ఓకే ఛర్దయతినా? అంతే అమ్మా. ఛర్దయతే తెలిసి చెప్పారా తెలియక ఊరికి ఏదో చెప్పారా? తెలిసి చెప్పారా? వికారం వస్తే అర్ర వస్తుంది. ఏమొస్తుంది? రి వస్తే అది అర్ర వస్తుంది. వృద్ధి వృద్ధి అర్ర అంటే గుణం అండి. గుణం. అదే గుణం వస్తుంది. చర్ద్ నిచ్చిలో యుక్కు యుక్కు చర్దయతి. సర్దతి. యుక్కు కాదు చర్దయతి. ఎందుకు వచ్చిందంటే మీరు ఆ 7 ధాతువులతో చా ఉంది కదండి. అమ్మాయి ఇక్కడ సర్ద యా రావడానికి ఏచో యవాయవాయనండి అమ్మ కారణం. ఏచో యవాయవ. మళ్ళీ యుక్కు అన్నారు కదా ఇప్పుడు. ఇప్పుడు గుర్తొచ్చుంటుంది మన అదే అనంత్ గారు. ఛా ఛా అంటే జస్ట్ ఈ ఛానే ఉండాలి. జస్ట్ ఇదే. ఓకే. సో ఇది చర్ద్ శ్రద్ధ ధాతువు. అది చర్ద్ కాదు కదా. సో అలా శ్రద్ధ ధాతువు కాబట్టి ఛా ఛా అంటున్నాం అంతే కదా. ఓన్లీ చా ఒకటి. అప్రాణ చ చ. సో ఇప్పుడు ఏమైంది? చర్దయతి, చర్ది, చర్దే. ఏ వచ్చింది కాబట్టి ఏమైపోయింది? అది యా వచ్చింది.